మీరు మీ వైఫ్ ఇద్దరు కలిపి ఆ రోజు ఆవిడ కూడా ఫంక్షన్ కి రావడం, ఆవిడ కూడా చాలా ఆనందపడడం, ఇవన్నీ చూసినప్పుడు టైంలో ఇద్దరు ఇప్పుడు దట్ వాట్ యు కాల్ డిసప్పాయింట్మెంట్స్ ఆర్ షేర్డ్. ఆవిడ సపోర్ట్ మీకు ఎలా ఉండేదండి అప్పుడు? పెళ్ళైన తర్వాత మనకి ఏమైనా మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లమే కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఏదేమైనా రేపు ఏం జరిగినా ఎమోషన్స్ అన్నవి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి కదా సార్. ఎక్కడున్నా ఈరోజు నేను షేర్ అయిపోతాయి. ఆ డేలో మనం హ్యాపీగా ఉంటే వాళ్ళ ఫేస్లో ఎక్కడో హ్యాపీనెస్ ఉంటుంది. మనం ఎక్కడైనా బాధపడుతుంటే తెలియకన్నా వాళ్ళ ఫేస్లో ఎక్కడో బాధ వచ్చేస్తుంది. మేబీ మ్యారేజ్ ఇస్ దట్. ఎమోషన్స్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. అప్పటి వరకు మన బాధ మన ఒక్కరిది, పెళ్ళి అయితే బాధ ఇద్దరిది అయిపోద్ది కదా సార్. సంతోషం కానీ బాధ కానీ డబుల్ అయిపోద్ది కదా. ఆబ్వియస్లీ ఉంటుంది తనకి, ఇంకా అదే మంచి సక్సెస్ రావాలరా అన్నది ఉంటుంది. హౌ డిడ్ షీ సపోర్ట్ యూ అండి? ఆవిడ వైపు నుంచి మీకు ఒక సపోర్ట్ ఏమైనా వచ్చిందా, లేకపోతే మీరే ఎప్పటికప్పుడు ఆవిడ్ని లేదు మనం హిట్ కొడతాం డోంట్ వర్రీ అంటే నేను ఏం ఆలోచిస్తానంటే సార్, వైఫ్ అన్నది ఒకానొక సిచ్యువేషన్లో భర్తని నీకు కావాల్సింది నువ్వు చేసుకో, నేను నీకు సపోర్ట్గా ఉంటాను, అనవసరమైన విషయాల్లో నిన్ను మాటికంటే అదెందుకు ఇదెందుకు అని చెప్పి నేను టార్చర్ చేయను అన్నదే వైఫ్ హస్బెండ్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని ఫీల్ అవుతుంది సార్. నాకు ఎప్పుడు రహస్య ఆ గిఫ్ట్ మీకు అది ఎప్పుడు నన్ను అన్నదు. నేను ఏదైనా చేసుకుంటూ వెళ్తున్నానా, నన్ను నమ్ముతుంది. వీడికి తెలీదా, వీడి బ్రెయిన్లో ఏదో ఉంటుందిలే, వాడు చేసుకుంటారులే. నేను ఏదన్నా అడిగితే ఏంటి అమ్మా ఏంటి పరిస్థితి అని ఏదన్నా అడిగితే తన ఒపీనియన్ చెప్తుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనే కాల్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. షీఈస్ బీన్ సపోర్టివ్ దట్. నాకేం చెప్పదు సార్, బేసిక్గా అదే అంటున్నా. తను చాలా నీకు తెలుసు కదా, నేను నమ్మితే నమ్ముతుంది, నేను నమ్మలేదా నమ్మదు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మై ట్రస్ట్. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా ఉంది, ఏంటి పరిస్థితి అని అడుగుతుంది. హిట్ అని నేను అన్నాను అనుకో, ఇంకా అసలు ఏమీ పట్టించుకోదు. ఏదో ఆల్రెడీ హిట్ అయిపోయిందిలే, సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయింది, నేను సినిమా పరిస్థితి ఏంటని ఆలోచిస్తుంది. నేను ఈ సినిమా తేడా కొడుతున్నాను అనుకో, అబ్బాయి సినిమా పడిపోయింది, ఇప్పుడు ఏం పోతుంది అని డిసైడ్, ఇంకెవరి మాట ఎందు అంతే. అంటే మేబీ షీ అంత బిలీవ్ చేస్తుంది అంతే. She believed you. అంతే in all respects. కానీ బిగినింగ్ డేస్ లో మీరు ఈ స్థాయికి ఈ రోజు వచ్చిన ఈ స్థాయిని మీరు ఎప్పుడైనా ఊహించగలిగారు సార్? మీరు ఎప్పుడైనా అమీర్పేట జంక్షన్ దగ్గర ఒక్కరు నిలబడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ అసలు మన తాలూకా గమ్యం ఎటు, మన మార్గం ఎటు, అసలు మనం రీచ్ అవ్వగలమా మన డ్రీమ్ని? అమీర్పేట్ జంక్షన్ అని కాదు కానీ సార్, నేను ఊరికే జస్ట్ ఒక జనరల్ అదే సార్, అదే నాగేందర్ సార్. ఎక్కడో చిన్నప్పటి నుంచి నా పర్సనాలిటీ ఎలాంటిదంటే సార్, స్కూల్ డేస్లో నేను ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు ఎవరి పేరెంట్స్ అయినా కార్లో వచ్చి దింపారు అనుకోండి సార్, అరే మనం కూడా కార్లో వెళ్ళాలి కదా, వెళ్తాం కదా, అయిపోద్దిలే ఏదో రోజు కార్లో తిరిగేస్తాం అని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండేది. కాలేజ్ డేస్లో కానీ ఎవరన్నా బైక్స్ అందరూ పెద్ద బైక్స్ వేసుకొని తిరుగుతుంటే మనం ఇంతకన్నా పెద్ద బైక్లో తిరుగుతాంలే అని ఒక ఫీలింగ్ ఉండేది. ఈవెన్ బీటెక్ డేస్లో బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు నాకున్న పర్సంటేజ్ 55% నాకు జాబ్ రాకూడదు, యాక్చువల్లీ టెక్నికల్లీ రాకూడదు. నాకెందుకు జాబ్ రాదు, నేను జాబ్ చేస్తా అని ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉండని జాబ్ వచ్చేసింది. అక్కడ వర్క్ చేసేటప్పుడు జాబ్ కాదు నాకు, నేను ఏదో అవ్వాలి, లైఫ్లో ఏదో సాధించాలి అని ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడైతే కలిగిందో, జాబ్ మానేయాలా లేదా అని ఒక 6 months ఫేస్లో నేను ఎప్పుడో ఇది చూసేసాను సార్. ఐ నో దట్ వన్ డే ఐల్ బికమ్ ఏ స్టార్ హీరో ఫర్ నో మ్యాటర్ వాట్. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఐల్ బికమ్ ద బిగ్గెస్ట్ స్టార్ హీరో. ఆ విషయం నాకు 2017 జూలై టు అక్టోబర్ ఆ 6 months నాతో నేను మాట్లాడుకున్నాను, నాతో నేను చెప్పుకున్నాను, నాతో నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను. వన్ డే విల్ బికమ్, అది 20 సంవత్సరాల 10 సంవత్సరాల 5 సంవత్సరాల ఎప్పుడు అన్నది కూడా నాకు తెలియదు. యూ విల్ బికమ్ రా వన్ డే అన్నది అప్పుడు నేను చాలా గట్టిగా నమ్మేశాను సార్. అంటే అంత మేనిఫెస్ట్ చేశాను అప్పుడే, డౌన్ ద లైన్ 2017. దాంట్లో 1% కూడా డౌట్ ఎప్పుడు పడలేదు. ఎలాంటి సిచ్యువేషన్లో నా మీద నేను డౌట్ పడలేదు. మేబీ అదే ఈ రోజు ఇలా ఉన్నానని నేను నమ్ముతాను సార్. అంటే ఈ ప్రాసెస్లో ఏ రోజు ఎదుటోడుకుందని బాధపడలేదు, నాకు ఎంతకంటే గొప్పది వస్తుందని నమ్మాను. ఓ గ్రేట్, రియల్లీ. అంటే ఇంక ఇది అల్టిమేట్ ఆప్టిమిజం. అదే సార్, అల్టిమేట్ ఆప్టిమిజం నిజంగా. అంటే మీరు ఇందాక ఇన్ ది రోల్ ఆఫ్ ది వర్డ్స్ మీరు మాట అన్నారు సార్, టీకి డబ్బులు లేకపోయినా అని. అలాంటి సందర్భాలు మీరు ఫేస్ చేశారు? అయ్యో ఎన్ని లేవు నాకేంద్ర సార్. అసలు మనం జాబ్ మానేసినప్పుడు ఇక్కడ ఉన్నాం కదా సార్, హైదరాబాద్కి వచ్చిన తర్వాత డబ్బులు ఉండవు కదా. ఇంట్లో వాళ్ళ పరిస్థితి, మనము ఇంట్లో వాళ్ళని అడగలేదు నేను, ఇంట్లో వాళ్ళకి కానీ మనదేమంత కాదు. ఫ్రెండ్స్ని అసలు అడగను,
నాకు ఏ ఫీలింగ్ ఉండేదంటే, అరే ఫ్రెండ్ ఏదైనా డబ్బులు అడిగామో అనుకో, ఎక్కడో తెలియకన్నా ఒకరు ఇద్దరు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు లేరా ఇప్పుడు అవసరం అని ఒక ఫీలింగ్లో ఉండేవాను అనమాట. ఎందుకో నాకున్న మైండ్ సెట్కి అడిగేవాను కాదు. మరి ఎలా? అదే సార్ చెప్తున్నాను, అంటే మీకు రేపు స్టీవెన్ శంకర్ రోల్లో నా కిరణ్ అబ్బోరం కొన్ని కనిపిస్తాడు సార్ ఎమోషన్స్. అవునా? ఎందుకంటే ఒకానొక సిచ్యువేషన్లో నేను డబ్బులు ఉండేటివి కాదు సార్ రూమ్ రెంట్ కట్టడానికి. అప్పుడు నేను ఏం చేసేవానంటే షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం కదా. అప్పుడు ఎవరైనా షార్ట్ ఫిల్ము కథలు చెప్పేవాళ్ళు నేను, ఈ కథ ఎలా ఉంది అని అంటే వాళ్ళు ఎక్సైట్ అవ్వాలి. కథలు కూడా ఎవరికి చెప్పేవాళ్ళు అంటే కొంచెం డబ్బులు ఉండే వాళ్ళు కథ చెప్పేవాళ్ళు, ఎవరికి ప్రొడ్యూసర్గానో లేకపోతే హీరోగా చేయాలనుకున్న అతను లేకపోతే డైరెక్ట్ చేయాలని అతనుకో కొంచెం డబ్బులు ఉన్నారు అతని దగ్గర చెప్తే వాళ్ళకు రూమ్ ఉంటుంది కదా సార్, మంచి అపార్ట్మెంట్లో ఉంటారు కదా. కథ బాగుంది అని చెప్పి చెప్తూ వాళ్ళతో నైట్ డిస్కస్ చేద్దామా అనేవాని కథ. సో నైట్ డిస్కస్ చేయడానికి అక్కడే పడుకోవాలి సార్, ఇంకా నైట్ డిస్కషన్ చేసి అక్కడే పడుకున్నాను. సో అలా పరిచయం పెంచుకొని ఒక 10 రోజులు 15 రోజులు అక్కడే ఉండిపోయాను. అలా చాలామంది ఇప్పుడు వెంకీ అన్నాను ఉంటాడు సార్, ఒక వెంకీ వైవిఆర్ అని ఒక అతను ఉంటాడు. అప్పుడు మీ ఇద్దరం షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. ఓకే. అతని ఇంట్లో నేను 7 months 8 months ఉన్నా. అతనే నాకు ఫుడ్ చేసి పెట్టేవాడు, ఇచ్చేవాడు, విత్ రెస్పెక్ట్. నా ప్యాషన్ తనకి తెలుసు. బట్ ఏంటంటే ఎప్పుడు బయటపడేవాడిని అంతే, వాళ్ళకి ఇప్పుడు తెలియదు. ఇప్పుడు చెప్తుంటే తెలియచ్చు వాళ్ళకి ఆ విషయం, నా దగ్గర డబ్బులు లేక మీ దగ్గర ఉన్నాను రా రోజు అని చెప్పి. కానీ ఆ టైంకి వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, అరే కిరణ్ మా దగ్గర ఉన్నాడు, కథ చేస్తున్నాడు, షార్ట్ ఫిల్మ్లో హీరోగా చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉండేది. కానీ డౌన్ ద లైన్ వాళ్ళ దగ్గర నేను ఉన్నది ఎందుకు అంటే, నా దగ్గర ఉండడానికి అప్పుడు సరైన ప్లేస్ అది ఉండేది కాదు. ఇప్పుడు గోపి ఉన్నాడు, సమ్మతమే డైరెక్టర్ గోపి. రాజావారి రాణి గారి సినిమా టైంకి నాకు రూమ్ లేదు, నాకున్న సూట్ కేసు లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియలా. వాళ్ళ ఇంటి పైన ఉండేవాన్నప్పుడు ఎల్బీ నగర్లో. ఆ విషయం గోపికి తెలియదు నా దగ్గర లేక అక్కడ ఉన్నాను అని. గోపి ఎప్పుడు ఏమనుకున్నాడు, నీకేం కిరణ్ అసలు మామూలుగా ఉండదు, నీ దగ్గర ఎప్పుడు ఫుల్ డబ్బులు ఉంటాయి, ఫుల్ అందరికీ ఏమన్నా పెడుతూ ఉంటావు కదా నువ్వు అని. ఆ టైంకి వాళ్ళకి తెలియదు ఏంటంటే, నా దగ్గర ఉన్నది ఒకనో టైంలో మనం వెనకన్నా ఉన్నది ఊరికే చూపించుకోవడానికి పెట్టడం తప్ప మన దగ్గర ఏమి ఉండేది కదా. సో అంటే చెప్తున్నాను కదా సార్, ఎప్పుడు పాజిటివ్ ఫీలింగ్తో వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయాను అంతే సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.